మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మానవుడు ఎదుర్కొంటున్న మరొక సమస్య ఫెయిల్యూర్. సో ఏదో ఒక ఏరియాలో మానవుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. సైంటిస్టులు వాళ్ళ యొక్క పరిశోధనలో ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, లేదా ఒక లక్ష్యం పెట్టుకొని ఒక జీవిత ఆశయం పెట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు అందులో కూడా కొన్ని ఫెయిల్యూర్స్ రావచ్చు. లేదా ఏదైనా స్పోర్ట్స్లో లేకపోతే జీవితంలో ఒక గమ్యములోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఫెయిల్యూర్ రావచ్చు. ఇంకా ముందుకెళ్ళిపోతే ఆధ్యాత్మిక జీవితంలో చాలాసార్లు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు పాపంలో పడిపోతూ ఫెయిల్ అయ్యే విషయాలు కూడా ఉండొచ్చు. ఇలా ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా, సామాజికంగా ఫెయిల్యూర్స్ అనేవి ఈ రోజుల్లో మానవుణ్ణి పట్టి పీడిస్తూ ఉన్నాయి. వాళ్ళందరి కోసం, లేకపోతే అలాంటి పరిస్థితుల్లో ఉంటున్న మనందరి కోసము ఒక మంచి ఆదరణకరమైన వాక్యం ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు, ఆయన జయశీలుడా అని వ్రాయబడి ఉంటుంది. ఆయన జయశీలుడు, లేకపోతే ఆయన విజయాన్ని సాధించాడు. దేని మీద విజయాన్ని సాధించాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న ప్రతి శోధనను ఆయన ఎదుర్కొని విజయవంతుడిగా శిలువ మీద చనిపోయి తిరిగి లేచి మరణాన్ని కూడా విజయవంతంగా గెలిచి పరలోకానికి వెళ్ళి ఈరోజు తండ్రి కుడి చేతి వైపున కూర్చొని మనందరితో ఏం చెప్తున్నాడంటే, నేను వెళ్ళిన మార్గంలో మీరు వస్తే గనక మీకు కూడా అదే విజయాన్ని ఇస్తాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మరొక ఛాన్స్ మీకు ఇస్తాను, మరొక అవకాశాన్ని మీకు ఇస్తాను. ఎప్పుడో తెలుసా? ఏదైతే నేను వెళ్ళిన మార్గంలోనికి మీరు వస్తే అంటే, ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గమే ఆయనే ఆ మార్గం. ఆయన పేరు ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి మన హృదయంలో చోటిస్తే ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటంటే, మనకి ఏ విషయాల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నామో, ఏ కారణాలు ఉన్నాయో వాటన్నిటిని తీసివేసి ఆయన సక్సెస్ కావాల్సిన ప్రతి విషయాన్ని ఇస్తూ మనకి ముందుకు నడిపించే దేవుడు. ఆ యొక్క ఫెయిల్యూర్ నుంచి వచ్చిన ప్రతి ఇబ్బందిని, బాధను, కృంగుదలను తీసివేసి విజయ పదంలో నడిపిస్తూ మనకు కావాల్సిన శక్తిని, బలాన్ని, కృపనిచ్చే దేవుడు, కృంగిపోకుండా కాపాడే దేవుడు. కాబట్టి మనం ఆయన దగ్గరకు వచ్చి, యేసయ్య ఇది నా జీవితం, ఇందులో నేను ఫెయిల్ అవుతున్నానని చెప్తే తప్పకుండా దేవుడు దాంట్లో విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.